చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయితారం మోక ఇందుగలడు అందులేడన్న సందేహం వలదు. ఎందెందు వెడికినా అందందే ఉంటాడు అని నువ్వు గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే రామయ్య ఏమన్నా రమేష్ ఏంది కథ నాకు అర్థం కాదు. రామయ్య ఎక్కడున్నాడు చెప్పు. రామయ్య అని పెట్టుకుంటారు వలన యాడికి పోవాలనో గాడికి పెట్టుకోవాలి. గూగుల్ మ్యాప్ అసలే గూగుల్ మ్యాప్ మన చక్కగా సీదా షెరీక కాడికి తీసుకుపోరా అంటే షెర్లకు తీసుకుపోయే బాపతి గూగుల్ మ్యాప్. ఇదివరకే మస్తు మంది లారీ డ్రైవర్లు షెర్లకు పోయి నీళ్ళ ఆగమైన పరిస్థితి ఉన్నది. మరి గసోటిది రామయ్యది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఎడి తీసుకపోద్దే ఒక పరిధి ఉండదు. ఏ రామయ్య పెట్టుకున్నావు? రామయ్యకు అడ్రస్ ఉంటుంది కదా, భద్రాచలమా లేకపోతే వైజాగా లేకపోతే హైదరాబాదా లేకపోతే హనుమాపురమా, నువ్వు ఏడ పెట్టుకుంటే హనుమకొండ గాడికోటి లెక్క ఉంటుంది గట్ల పెట్టుకోవాలి. కానీ ఊకనే రామయ్య అని పెట్టుకుంటే అది ఏడి పడతా ఎక్కే తీసుకపోతుంది. మరి తీసుకపోయి సందులు ఇరికినాక బస్సు వెనక కొత్త లేదు మొంగల్ కొత్త లేదు అంటే ఏడికెళ్ళి అయితే ఎదుడుండ్రి. అయ్యో ఎంత పని చేసే గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతే సుక్కలు చూపించింది కదా. ఇక మరి భద్రాద్రి రామయ్య వారి దర్శనం కోసమని భక్తులు గూగుల్ మ్యాప్ను పెట్టుకొని పోయినరట. ఇక మరి దారి తెలియదు కదా పాపం, ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తారు. ఇక అందుకే గూగుల్ మ్యాప్ను పెట్టుకొని పోతే భక్తులకు సుక్కలు చూపించిందిగా గూగుల్ మ్యాప్. ఇక ఈ గూగుల్ మ్యాప్ చూపెట్టిన దారుల్నే ఇక బస్సు డ్రైవర్ అన్న కూడా అట్లే పోయిండట, కరెస్టే చూపిస్తుంది కదా అని చెప్పి. ఇక నడుపుకుంటా పోయిన డ్రైవర్ అన్న ఒక్కసారిగా దారిని చూసి అయిండట. హాగో బస్సు అటు కదులుతలేదు ఇటు కదులుతలేదు, మరి దారేమో గిటే చూపుతున్నది అని చెప్పి అయిండట. నుల్లా ఇక గూగుల్ మ్యాప్ నే నమ్ముకొని పోయినగా డ్రైవర్ అన్న ఏం జరుగుతుందో అర్థం కాక తికమకం అయిపోతుండు చూడుండ్రి. మరి ఏమైందంటారా, ఇక ఒక ఇరుకు సందుల తీసుకుపోయి పెట్టిందట. ఇక మరి ముంగటికి పోలేక వెనుకకు రాలేక నానా తంతాలు పడ్డరు చూడుండ్రి. అగ్గో చూసిన రానుల్లా ఎట్లా గుంజుతుండ్రో పాపం ఎనిక్కేళ్ళి బండిని. ఇంత గుంజినా అత్తలేదు అంత గుంజినా అత్తలేదు. అసలైతే విజయనగరం జిల్లాకు చెందినోళ్ళంతా గిల్లంతా. ఇంకా మరి భక్తులు ప్రైవేటు టూరిస్టు బస్సుల భద్రాచలానికి చేరుకున్నారట. ఇక రాములోరి దర్శనం కోసము గుడికాడికి పోయేటందుకు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారట. మ్యాప్ చూపించిన మార్గంలోనే డ్రైవర్ కూడా బస్సు నడిపిండట. ఇక బస్సు ముందలికి పోలేక ఇక రాజవీధి జంక్షన్ లో ఇరుక్కపోయింది చూడుండ్రి. కొన్ని గంటల దాకా తన్లాడినా కూడా ముందుకు రాలేదు. కత్తే అక్కడ ఉన్నోళ్ళు తలొక చేసి ఇక ముందు రోడ్డు దిక్కు ఎవ్వరు రాకుండా జాగ్రత్తలు తీసుకొని మెయిన్ రోడ్డుకు తీసుకొచ్చిర్రు చూడుండ్రి. దీంతో బతుకు జీవుడా అని చెప్పి భక్తులు బస్సెక్కి రాములోరి గుడి దిక్కు పయనం అయ్యిండ్రు. రావాలే 100కే 99కే బిర్యానీ, ఆటఫుల్ బిర్యానీ, లెగ్ పీసు, ఆ పీసు ఈ పీసు అనగానే ఉరికి తింటాం కదా. నాణ్యత ఉండదు, పాస్ ఉండదు, మన్ను ఉండదు. ఏమన్నా అంటే మళ్ళీ ఆగమాగం అవుతుంది. ఎవరి పేరు ఏది చెప్తట్లేదా అయితే రంగోలికి అగమకు దొరికిందని ఉరికిపోయి తిన్నాం అనుకో ఏమవుతుంది. ఇక గిడ చూడండి కథని బిర్యానీ పాడైపోను. ఏం కాలపడ్డదే ఆ బిర్యానో అని ఉరుకులాడి తింటారు. సాట్ల బిర్యానీ చేరుకున్నంత ఉండదు, ఏముండదు, మన్ను ఉండదు. ఇంకా మళ్ళీ బిర్యానీ ఒక్కటేనా నాయన చెప్తే చాలదు. కానీ పోరి అగో దొరికిందని ఆగితే మరి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. చూడు ఎట్లుందో దరిద్రం. హాగోగి పార్వతీపురం కాడ బిర్యానీ సెంటర్లు పుట్టగొడుగులకే ఎలిసినయుల్లా రోడ్డు పక్క పొంట పుట్టుపాతుల మీద. ఇక బిర్యానీ అమ్మకాలు మస్తుగా తయారైనాయి. ఇక నాణ్యత లేని బిర్యానీ అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటుర్రు మస్తు మంది. ఇక తక్క ధరకే బిర్యానీ తిన్నోళ్ళు రోగాల బారిన పడుతున్నారు. రోడ్డు పక్కన అమ్మే బిర్యానీలలో రసాయనాలు కలిపి తయారు చేస్తాన్రట. కృత్రిమ రుచి తెప్పించి ఇక మొత్తానికైతే పైసలు పెంచుకుంటా ఇక సేల్స్ పెంచుకుంటా ఆగం చేస్తారు జనాలను. ఇక ఈ బిర్యానీలు తిన్న జనము దవాఖాన పాలవుతున్నారులా. గిసొంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నా కూడా ఇక దీనికి సంబంధించిన అధికారులు మాత్రం ఏం పట్టనట్టుంటున్నారని జనాలు మస్తుగా గరం మీద ఉన్నారు. పెద్ద హోటళ్లు రెస్టారెంట్లల్లా 300 రూపాయలకే అమ్మే బిర్యానీ కొందరు గదే పేరుతోటి రోడ్డు పక్క పొంట దుకాణాలల్లా 100 రూపాయలకే అమ్ముతున్నారు. ఇక గిదెట్లా సాధ్యమో ఎవ్వరు ఆలోచిస్తలేరులా. ఇక బిర్యానీ అమ్మేటోళ్ళు నాణ్యత ఏం చూడకుంటే రుచి కోసం రసాయనాలు కలుపుతున్నారు. ఇవి జనాల ప్రాణాల మీద ప్రభావం చూపుతున్నాయి. ఇక నాణ్యత లేని బిర్యానీ తిని ఇక శరీర
శరీరంలో ఉన్న భాగాలు కొన్ని ఖరాబ్ అయ్యి ఆగం పాలవుతున్నారు అనుకోరాదుర్రి. మీదికి గుమగుమలాడుకుంటే కనిపించే బిర్యానీల నాణ్యత మాత్రం ఏం కొంచెం ఉంటలేదుల్లా. అసలు తక్కువ ధరకే బిర్యానీ ఇస్తున్నారంటే గాళ్ళు ఉపయోగించే వంట సామాగ్రి ఎట్లున్నది ఏం కథ అని చూడాలి. ఇక మరి మసాలాలు ఏంటిది, నూనె వేసోంటిది ఏం ఆలోచించకుండా జనాలు తక్కువ ధర కత్తున్నదని ఆశపడి రోగాలని కొని తెచ్చుకుంటున్నారు. మరి పైలంగా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళ పేరుతోటి ఆఫీసర్ల పేరుతోటి అమ్మో ప్రొఫైల్ ఏమో కనబడుతుంది కదా, పోలీసు అయినా చెప్తాడు కదా, వీళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేస్తారు కదా అని ఫోన్లు ఎత్తిరనుకో ఏమవుతుంది, ఆగమవుతుంది. ఓటీపీ చెప్పమనగానే ఓటీపీ చెప్తామి, మీ నెంబర్ చెప్పమనగానే నెంబర్ చెప్తాం అని చెప్పినాక వాళ్ళు ఊరుకుంటారా? టెక్నికల్ చేతులు ఉంది కదా అని ఎట్లా తెగబడ్డారంటే ఇవాళ రేపు అట్లా చేసుకొని బతకనిక శాత కాదు. మందిని ముంచి మరి మంచిగా మంచాలు కడతాందుకు మంచాలు ఎక్కేందుకు తయారుగా ఉన్నారు తాతలు. కాబట్టి మీరు పైలంతో ఉండురి. ఆ ఇతరం గోలిగా చెప్తున్నా, అడ్డగోలిగా ఏదో వాడు చెప్పంగానే వీడు చెప్పంగానే ఓటీలు చెప్పేది ఎప్పుడు అది వచ్చింది సార్, మీ నెంబర్కు మెసేజ్ వచ్చింది సార్ అనగానే అమ్మ నిజమే వచ్చింది కదా అని మనం చెప్పినాం అనుకో, వెనక సీరు ఏమి ఉండదు, అంతటా మాటమే ఆగమాగ జగన్నాథం. ఇదివరకే మస్తు పైసలు పోయినాయి, మళ్ళీ కొత్తగా మీరు పోగొట్టుకోవద్దు పైలంతో చెప్తున్నాం. సైబర్ మోసాల పట్ల జనాలల్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా గావిటికి శక్కే పడతలేదు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకొకటని కొత్త కొత్త ప్లాన్లు ఎత్తుండ్రు మోసగాళ్ళు. డిజిటల్ అరెస్టులు, కొరియర్లల్లా మాదక ద్రవ్యాలు, మందు పదార్థాలు, ఇక ఆయుధాలు ఉన్నాయని బెదిరింపులు ఇచ్చుకుంటా ఇక మొత్తానికైతే గీ తీరుగా ఎట్లనో ఓ తీరుగా మోసాలు చేస్తాండ్రు. ఇక వీటికి జనాలు కూడా బలై భయపడుకుంటా బయటకు రాకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండ్రు. ఎన్ని చూస్తలేం చెప్పుండ్రి. సిఐడి, ఈడీ అధికారులమని చెప్పి ఫోన్లు ఎత్తరు, మనీ లాండరింగ్ కు పాల్పడ్డరు అని బెదిరిస్తారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని వీడియో కాల్స్ తోటి పూర్తిగా గల ఆధీనంలో పెట్టుకుంటారు. భయపెట్టి భయానికి గురి చేసి మీ బ్యాంకు ఖాతాలున్న సొమ్మంతాల ఖాతాలకు జమ చేసుకుంటారు. కొరియరు, పార్సిల్ కార్యాలయాల నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నామని పరిచయాలు పెట్టుకుంటారు. ఇక మీ పేరిటొచ్చిన పార్సిల్లల్లా మాదక ద్రవ్యాలు మరి ఆయుధాలు ఉన్నాయని మీ మీద కేసు పెడతామని భయపెట్టుకుంటా ఉన్న పైసలు మొత్తం కూడా ఇస్తారు. ఇక గిసోంటి ముచ్చట్లు రోజుకో 10 ఇంటున్నములా. అయినా కూడా సైబర్ మోసాల పట్ల ఎంతగానం అవగాహన కల్పిద్దామంటే కూడా ఇక మొత్తానికైతే చెక్కు పడకుండా ఒకటి కాకపోతే ఇంకొకటి అనుకుంటా కొత్త కొత్త బయటకు రావట్టే. ఇక ఈ ఏపీలనైతే రోజుకు 1,62,00,000ను సైబర్ మోసగాళ్ళు దోసుకుంటున్నారట చూడుండ్రి. అంటే ఎంతగానం అలవాటు పడ్డారో చూడుండ్రి. దీనికి ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, బందిపోట్లు నేరాలల్లా ఎక్కువ మొత్తం సొత్తి దోపిడికి గురయ్యేది. ఇక ఇప్పుడు మారుతున్న కాలంలో సైబర్ నేరాల ఉధృతి వెరుగుడుతోటి అంతకు రెక్క ఇక మొత్తానికైతే బాధితులు నష్టపోతున్నారులా. ఇక ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ దాకా దోపిడీలు, దొంగతనాలు ఇక మస్తుగా జరిగినాయి. ఇక ఒక కాడ కాకపోతే ఒక కాడ మోసాలు చేస్తూనే ఉన్నారు, జనాలు మోసపోతూనే ఉన్నారు. ఇప్పటికన్నా జర భద్రము. ఏదన్నా తప్పు అనిపిస్తే పోలీస్ టౌన్లకు పోయి పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్పుండ్రు గాని ఉత్తగా మోసపోయి అంత లాస్ కాకుండ్రి. వామ్మో సారు ఏమన్నా చెప్పేటట్టుందా ఏం కథ? ఎల్లిపాయ ధర వింటే ఎక్కి ఎక్కి తొక్కబట్టి అన్నట్టు ఎల్లిపాయ కూడా 500 అయిపోయింది. ఊరు లేదు, పట్నం లేదు, వాడ లేదు, గల్లి లేదు, ఢిల్లీ లేదు. నాయన ధరలకే మొక్కాలే. మరి మనకేమో జీతాలు పెరుగుతలేవాయే, మరి జీవితాలేమో ఇట్లా పెరిగిపోవట్టే. ధరల మీద ధరలు ఎక్కి కూర్చోడబట్టే. ధరలు ఎక్కుతున్నాయి బాగానే ఉన్నాయి కానీ దొరలు ఎక్కుతున్నారు బాగానే ఉంది కదా. మన పరిస్థితి ఏంది? ఒక్కటా రెండా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎంతకని చెప్పాలి నాయన? ఇక చూడు ఒక్కొక్క ధర ఒక్కొక్క తీరుగుంది. ఎల్లిపాయది ఒక్కటే నేను చెప్తున్నా ఉదాహరణకు. కానీ వామ్మ ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, టమాటా ఏది మంచి నూనె కాంచెలు మొదలు పెడితే ఏది మంచిగా ఉంది చెప్పురు మనకు. ఏది మంచిగా లేవు, అడ్డగోలిగా ముంచి తొక్కేతందుకే ఉన్నాయి తప్ప దేనికి లేవు నాయన. ఓ ధరలకో దండం, ధరలకో దండం. వాళ్ళకేమో అన్ని సౌలభ్యంగానే ఉన్నాయి, మనకేమో గిట్ల పడబడ్డాయి. ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఓ దేవుడా అని సామాన్యులు దేవునికి దండం పెట్టేది తప్ప దేవునికి దండం పెడదామంటే కూడా మళ్ళీ అది అలకలేదు. అది కూడా అడ్డగోలిగా ధర. దేవుని కాడికి పోతుంది ఓ టికెట్, పేదోనికి ఓ టికెట్, పెద్దోనికి ఓ టికెట్, దేవుని కాడ కూడా అగో గట్లుంటుంది.
అబ్బా అబ్బా ఏం ధరలు ఏం కథ రోజు నీసు తెచ్చుకున్నా మంచిగుండు కదా అనే కాడికి పోతున్నదులా కూరగాయల ధరలు పట్నంల ధరలతోటి సామాన్యులు బంబేలెత్తిపోతున్నారనే చెప్పాలా. తెలంగాణలో నిత్యావసర వస్తువుల ధరలు గట్ల పెరిగినాయి. మరి ఉల్లిగడ్డనైతే కొయ్యకుంటనే కన్నీళ్లు పెట్టిస్తున్నదులా. ఇక ఎల్లుల్లిపాయ కూడా ముట్టుకొనిత్తలేదు. ఏ వంటకం చేసుకుందామన్నా కూరగాయలు దగ్గరికి కూడా రానిత్తలేవు. గంత పిరమున్నాయనే చెప్పాలా. ఇక వెల్లుల్లి కిలకు 500 రూపాయలకు షేరి కూసున్నదట. ఇక వంటందుకునేతందుకు నూనెల ధరలు సలసలగా ఆగుతున్నాయి. ఇంకా పప్పుల ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి అనే చెప్పాలా. ఇక పట్నంలో పెరుగుతున్న నిత్యావసర ధరల్ని చూసి ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదని చెప్పి సామాన్యులు మస్తుగా బాంబేలు ఎత్తుతాండ్రు. నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ కూడా ఏది చూసినా కూడా రేట్లు బగ్గమంటున్నాయి. ఉల్లిగడ్డలు అయితే విపరీతమైన రేటు. 100 రూపాయలకు 5 కిలోలు వచ్చేది, ఇప్పుడు 2 కిలోలు వస్తలేవు. నూనెలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా మరి పెరగడం. దీన్ని ప్రభుత్వం కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఈ నిత్యావసర వస్తువులు, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం. అల్లమెల్లిగడ్డలు ఇంతకుముందు తక్కువ ఉంటుండే అండి. ఇంతకుముందు 400 దాటింది. ఎట్లా బతకాలండి ఇప్పుడు జనాలు? మరి ఇంత ఘోరంగా రేట్లు పెడితే మరి ఇప్పుడు దానికి అసలు పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగా నూనెలు కూడా ఎక్కువ ఉన్నాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏది కొనాలన్నా చాలా టూ మచ్ ఉన్నాయి. ముందు కంటే ఇప్పటికి కంపేర్ చేసుకుంటే డబల్ అయిపోయింది. అల్లం వెల్లిగడ్డ మంచిది మాత్రం 500 అంట. అంతే పిరమైతే ఎవరుకుంటారు? తినేది తక్కువ చేసుకోవాలి. కష్టం మధ్యతరగతులు బతకాలంటే. ఇక వారం పొడుగున కూరగాయలు తెచ్చుకుందామంటే 500 లోటు పట్టుకొని పోతే ఉత్తదే లూటయ్యేస్తుంది. ఉత్త ఎల్లుల్లిగడ్డ కూడా అత్తలేదు. మరి ఎట్లా చేసుడు ఏం కథ? ఉత్త కారప్పొడి వేసుకొని తిన్నది నయం కదా అన్నట్టున్నది ముచ్చటంతా. ఇక మరి నీసుకు సైజు కొట్టబోతున్నాయి కూరగాయలన్నీ కూడా. ఏం తింటారు ఏం కొంటారు చెప్పుండ్రి. అది పట్నంలో అంటే పట్నంలో ఎట్లుంటే ఎరకనే కదా ఇక మరి ఖర్చులు. ఇక దానికి తోడు ఈ ఖర్చులు పెరగబట్టే ఈ పిరాలు జయంగా తినకుంటున్నదే నయం అనుకుంటున్నారు మరి పబ్లిక్. ఓరి నాయన నువ్వు మనిషివా లేకపోతే రైలువా ఏందిరా నాయన? అదేపాయ లేవు అని అయ్యో పదో అదో ఏదో అడుకున్నా బాగుండేది కదా. అది కాదు ఇది కాదు అని చక్రాలు నడమ కూర్చున్నట్టు నువ్వు ఒక్కటి కాదు 2 కాదు 290 కిలోమీటర్లు చక్రాల నడమ పోయి పనుకున్నాడు అంటే వీడు ఏం మనిషి అనాలే ఎట్లా రాలే? నీ లొలిపా అయిపోను కదరా. టికెట్కి పైసలు లేకపోతే మరి ఇంకేదైనా ఆలోచన చేసేది ఉంటుంది. కానీ మరి కింద మీద అయితే ఏంది పరిస్థితి? రైలు ఇటో అటో కదిలిచ్చింది అనుకో ఏమన్నా ఉంటుందా? పొట్టు అయిపోతాడు మనిషి. కానీ వీడు చూడురు వీడి ధైర్యం చూడురు. అమ్మో వీని ధైర్యానికే మొక్కాల నాయన. వీడు మామూలు మనిషి కాదు. అబ్బా 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 ఏందిరా నాయన 290 కిలోమీటర్లు బోగిల నడమ వండుకొని పోయినామంటే అమ్మర కొడుక నీ ధైర్యానికి మొక్కాలే. గదొక్కటే ఇక చూడుర్రి. ఓష్ని పాడుగాను భలే ఉన్నాడు కదా గంతసేపు రైలు కింద. ఎట్లా నక్కిండో ఏమో కదా. టికెట్ కొనేతందుకు పైసలు లేకపోవడంతోటి ఒక ఆయన పానాలకు దెయ్యించి గీ పని చేసిండుల్లా. పూణే నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ లా ఒక వ్యక్తి గిట్ల నడుచుకొచ్చిండట. ఇక ఎంపీలున్న డబల్పూర్కి చేరుకున్నాడు. గట్లనే కంపార్ట్మెంట్ల కాకుండా భోగి చక్రాల నడుమల వండుకొని ఏకంగా 290 కిలోమీటర్లు ప్రయాణించిండు. ఇక రైల్వే క్యారేజ్ ఉద్యోగులు గైరని గుర్తుపట్టి బయటకు తీసి ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించిండట. చూడుండ్రి. చూసిండ్రు కదా ఎట్లా నక్కిండో ఎట్లా బయట కత్తుండో. ఇక మరి గీరెల నడుమ గంతసేపు ఉన్నాడంటే మామూలు ముచ్చట కాదు. టికెట్ కొనుక్కునేందుకు పైసలు లేనప్పుడు పోవుడెందుకు? పైసలు కావాలనుకున్నప్పుడు పని చేసుకొని పైసలు తెచ్చుకొని టికెట్లు కొనుక్కొని నడవాల గాని గిదేం తరీకా? కొంచెం అటైనా చిన్నగా ఇటైనా పానలు పోవుడే ఉంటది. మరి అక్కడ అంతసేపు ఎట్లున్నవరా బాబు అని చెప్పి గీ వీడియో చూసిన నెటిజన్లు అయితే మస్తుగా ఆశ్చర్యపోతున్నారు. మరి అరే మీకు ఏం ముట్టిందరా? మీరు పంతుల్లా లేకపోతే పైశాచికత్వాలని లొల్లిపాడు కానీ ఈ వార్తలు చెప్పలేక యాస్టకు వచ్చి పాడవుతుంది నాకు. ఎందుకు ఆడిపోరగాల పట్ల అట్లా ఇప్పుడు గిడ కులము మతము ధర్మము ఇవన్నీ ఇప్పుడు అడ్డం రావు. ఆడిపోరగాళ్ళను పైశాచికంగా వేధిస్తందుకు కులం లేదు మతం లేదు తలం లేదు అడ్డగోలిగా ప్రవర్తిస్తేందుకు ఇప్పుడు శాతం అవుతుంది. మళ్ళీ మీదికి వెళ్ళి మేము నాయన ఇది మాదో ధర్మం మాదో కథ మాదో కార్ఖానా అని ఇంతలా ముచ్చట్లు చెప్తారు. నీ ముచ్చట్ల మనువయ్య ఇప్పుడు దేనికి అక్కడ వచ్చిందిరా? మరి ఒక్కపారి మరి నీ అడవిలో కనరా దానిలో? మరి ఆడ మతం కనబడదా? ఆడ ధర్మం కనబడదా? ఆడ దేవుడు కనబడడా? ఆడపిల్ల మీద పైశాచికత్వం చేసేందుకేమో ఏవి అడ్డం రావు.
ఇక గిసొంటి వాటికి అన్నీ ముందలు వస్తాయి. ఇక మళ్ళీ ఏమైనా ఇంత పొడుగు చెప్తారు, మా ధర్మం, మా దేవుడు, మా కథ, మా కార్ఖానా. మరి గిసొంటి కాడ ఆడపోయినవే, మరి గిసొంటి నేను చేస్తానవే. మనం ఆడపిల్ల మన పిల్ల కాదా, ఆడపిల్ల మన తల్లి కాదా, ఆడపిల్ల మన చెల్లె కాదా, మరి గిసొంటి కాడ ఆలోచన చేయొద్దా? మరి గిట్లాంటివి ఉండవు, ఇంత పొడుగు చెప్తావు నీతులు, నీ లిక్కున వారేదురు. ఇక చూడురు లగ్గి పంతులు ఎందుకు ఇట్లా మోపయినరో ఏందో కథ ఏం అర్థమవుతలేదు ఈ వార్తలు చెప్పలేక. నాకైతే మస్తి బడి పంతుల్లే గిట్లెందుకు చేస్తున్నారు అనేది పాఠాలు చెప్పాల్సినోడు, బతుకు పాఠం చెప్పాల్సినోడు పంతులే గిట్లెందుకు చేస్తున్నారు ఏం సమాజం అవుతలేదు. ఇక చూడురు కావాలండి. ఇక గిట్లున్నాక ఆడపిల్లల్ని బల్లకెట్లా పంపిస్తారు చెప్పుండ్రి. రోజుకో 10 గల గిసొంటి ముచ్చట్లు వినబడ్డాక తల్లిదండ్రులకు బడ్లున్న సార్ల మీద ఎక్కడ నమ్మకం ఉంటది. మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో ఓ కీచక టీచర్ చేసిన పనులన్నీ బయటపడ్డాయి. అడుకూరుకాడున్న గురుబ్రహ్మ బల్లే పెద్ద సార్ లెక్క పనిచేస్తాడట. మరి పెద్ద సార్ అయినప్పుడు ఎట్లుండాలో చెప్పుండ్రి. ఇక ఆగమాగం పనులు చేసుకుంటా పాపం పొలగన్లను బాగా ఇబ్బందికి గురి ఎత్తాడట. ముచ్చట తల్లిదండ్రులకి ఎప్పటాళ్ళ కంటే బడికొచ్చి ఇక మొత్తానికైతే జవడం పెట్టి అనుకోరాదుర్రి. గిట్లనే ఉంటదా, తండ్రి లెక్క చూసుకోవాల్సిన సారువు గిట్లనే చేస్తారా అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిండ్రు. చూడుండ్రి. తీసుకోండి రండి, మీరు ఒప్పుకుంటారా? దేనికండి, దేనికి ఇదంతా నాకేట అర్థం అవ్వలేదు. మీరు చేసింది చాలా తప్పండి. మళ్ళీ మీరు సమర్థించుకోండి. ఏదో విషయం ఇంకోలా అగో ఇక గీ మోతేవారేనుల్లా కన్న తండ్రి లెక్క కాపాడాల్సినోడే ఎప్పుడు నరకం చూపించుకుంటా మానవీయ ఇలువలను మంట గడుపుతున్నాడట. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు వీరఘట్టం ఎస్ఐ. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించే మాస్ మన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.